ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కేసు ఎప్పుడు ఎలా మొదలైంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ చేశారు అనేది ప్రస్తుత అధికార పార్టీ ఆరోపణ. ఈ క్రమంలో పండ్రగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టార్గెట్ గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రణీత్ రావు 2 రూముల్లో 17 సిస్టమ్స్ తో ప్రత్యేక వ్యవస్థని నడిపించారు అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకున్నారు అంటున్నారు. ప్రత్యేకంగా కొంతమంది ప్రొఫైల్స్ సిద్ధం చేసి పర్టికులర్ గా వాళ్ళ ఫోన్లనే మానిటరింగ్ చేశారు. 2024లో ఆ వ్యవస్థ కనిపించకుండా పోయింది అంటున్నారు. ఫిజికల్ కాపీలు, ఎలక్ట్రిక్ వ్యవస్థ ఎస్ఐబి ఆఫీస్ నుంచి మాయమైంది అంటున్నారు. ఆ సమాచారం మొత్తాన్ని ప్రణీత్ తన వ్యక్తిగత డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నారు. ప్రణీత్ కుమార్ తన విధులను దుర్వినియోగం చేసినట్టు అర్థమైంది అంటున్నారు.